గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్ఓబికి సంబంధించి తేలగుంటపల్లికి సంబంధించినటువంటి ఆర్ఓబి పనులపై బీజేపీ బురద రాజకీయం మారుకోవాలని చెప్తా ఉన్నాం. పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మెయిన్ పియర్స్ సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పిల్లర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ మార్చి 27 తారీఖు వరకు కూడా పూర్తి కాలేదు. అంటే దీని తర్వాత కూడా ఇంకా కరెక్షన్కి వచ్చి ఏప్రిల్ మాసంలో దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ వస్తే మరి 3 సంవత్సరాలుగా అలసత్వం ప్రదర్శించి కనీసం ప్రధానమైనటువంటి పిల్లర్లు ఏదైతుందో వాటికి సంబంధించిన డిజైన్లు పూర్తి చేయకుండా ఈరోజు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ 12 ఫీట్లు ఇరువైపులా 12 ఫీట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనేటువంటి బురద రాజకీయాలు బీజేపీలు చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల R&B రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 100 ఫీట్ల రోడ్లు ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి R&B మిగతా పిల్లర్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసి ప్రధానమైనటువంటి మరి రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ పిల్లర్లకు సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. ఆ లెవెల్స్ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఆ డ్రాయింగ్స్ కోసం ఆగాల్సి వచ్చింది. మరి 3 సంవత్సరాలుగా ఈ డ్రాయింగ్స్ ను పూర్తి చేయాలనుకున్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉండే? మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈ రోజు మళ్ళీ ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ 3 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి పిల్లర్ సంబంధించినటువంటి డ్రాయింగ్లకు సంబంధించి మీ అలసత్వాన్ని ఈరోజు బురద రాజకీయాలు చేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా బురద జల్లాలని చెప్పి ఇలా ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి పనులు నత్తనక నడుస్తున్నాయని చెప్పి ఇలా బీజేపీలో ఒక డ్రామా కంపెనీ మొదలుపెట్టారు. కాబట్టి మేము ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి అలసత్వాన్ని మీరు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడేదాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తాను. అందుకే దీని వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పి ఇక్కడ పనులు చూసుకుంటూ ఇది మీకు మీడియా దృష్టి కానీ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇటువంటి బురద రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయాలి బురద అనేటువంటి ఒక పద్ధతి ప్రణాళిక పెట్టుకుని ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఇది కాదు మీరు చేయాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కూడా ఈ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా అవుతుంది. కానీ 3 సంవత్సరాలకు మీరు డ్రాయింగ్లే పూర్తి చేయకుండా మరి టెక్నికల్ గా కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ దాన్ని నిర్మించే అవకాశం లేదు. దానికి మీ బాధ్యత కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్ లో ఈ విధమైనటువంటి బురద రాజకీయాలు గత కొద్ది కాలంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా లబ్ది పొందాలనేది కాంగ్రెస్ పార్టీ మీద బురద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. మొన్నటికి మొన్న డీలిమిటేషన్ సంబంధించి అది ఎంఐఎంకి లాభం జరిగే విధంగా చేసిండ్రని 42 రిజర్వేషన్ సంబంధించి 10% ముస్లింస్కే పోతుందని అక్కడ మేము అసలు డీలిమిటేషన్ పట్టించుకుంది లేదు. మరి రిజర్వేషన్ సంబంధించి కేవలం 1.8% మాత్రమే పేద ముస్లింకి వస్తూ ఉంది. ఈ రోజు కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి మీరు మీ అలసత్వం వల్ల 3 సంవత్సరాలుగా కనీసం డ్రాయింగ్స్ పూర్తి కానటువంటి మీరు చేయనటువంటి మీరు ఇలా కేవలం 12 ఫీట్లకు సంబంధించి తర్వాత పూర్తి చేసేటువంటి మరి సర్వీస్ రోడ్లకు సంబంధించి దానివల్లనే ఇలా పనులు ఆగిపోతున్నాయి. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు బురద రాజకీయాలు బంద్ చేసి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి మీ శాయశక్తులు కృషి చేయాల్సింది పోయి 3 సంవత్సరాలుగా ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఇది మేము ఏమైనా సృష్టించిందా? దీని మీద మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మార్చి తర్వాతనే డిజైన్లు వచ్చినాయా లేకపోతే 2 సంవత్సరాల కింద డిజైన్లు వచ్చినాయా? ఆనాడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పోటీలు పడి శంకుస్థాపన చేసి మరి సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ కనీసం మొదలు పెట్టలేదు? ఆనాడు బీఆర్ఎస్ లో ఉన్నోడే ఇవాళ పోయి ఇవాళ మా మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ కంప్లైంట్లు ఇచ్చి కలెక్టర్ కలిసి ఎవరి మీద బురద చేస్తున్న సంవత్సరం నాడు గాడి పనులు తవ్వినా అని అడుగుతా ఉన్నాం. సంవత్సరంన్నర కాలంగా మీరు ఎందుకు దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ మీద ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు పనిచేయలే? వాళ్ళే ఇవాళ మళ్ళీ బీజేపీ ముసుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇదంతా బండి సంజయ్ గారు తెర వెనుక నుండి నడిపిస్తున్నటువంటి ఈ నాటకం బంద్ చేసుకోమని చెప్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.